గా జనసేన ఎజెండానే యువతని రాజకీయ చైతన్యం తేవాలని ఆయన తీసుకున్న నిర్ణయం. రాజకీయాల్లో యువతకి ప్రాధాన్యం ఇవ్వాలి అని ఎప్పుడు చెప్తుంటారు. దేశ సంపద అంటే ఖనిజాలు, నదులు, అరణ్యాలు కాదు, యువత అని. ఆ యువతని రైట్ వేలో పెడితే దేశంలో చాలా అంటే సమాజంలో చాలా మార్పు తీసుకురావచ్చు అని ఎప్పటి నుంచో చెప్తుంటారు. అది నాకు నిజం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న యువత ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే నిరుద్యోగ సమస్యతో, మత్తు పదార్థాలకి బానిస ఏం చేయాలో తెలియక కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. తెలంగాణ తెచ్చింది మేమనొకడు, తెలంగాణ ఇచ్చింది మేమనొకడు మాట్లాడుతుంటారు. సింగరేణి కార్మికుల వల్ల తెలంగాణ పాసిబుల్ అయింది. కానీ సింగరేణి కార్మికుల కుటుంబాల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. నేను ఒక సింగరేణి కార్మికుని బిడ్డగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే రిటైర్డ్ అయిపోయాడో సింగరేణి కార్మికుడు అనారోగ్యంతో హాస్పిటల్ పాలవుతున్నారు. దానికి సరైన వైద్య సదుపాయాలు అందట్లేదు సింగరేణి కార్మికుడికి. సింగరేణి కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు లేవు. అంటే వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు కలహాలతో ఏదో రకమైన అసంతృప్తితో ఉన్నాయి. సింగరేణి చేసేంత వరకు బాగుంటారు, సింగరేణి అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి ఒక మూలకు పడేస్తున్నారు. వాళ్ళ లైఫ్ అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి. మన చేతుల్లో మన భవిష్యత్తు ఉంది. పాలించే వాళ్ళు ఇదే నీళ్ళు తాగారు, జీవించే వాళ్ళు ఇదే నీళ్ళు తాగుతున్నారు. మనకెందుకు లేదు రోషం? యువతలో చైతన్యం రావాలి. యువత ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఎటువంటి ప్రలోభావాలు పెట్టినా లోను కాకుండా ఈ 11 మంది జనసేన సిద్ధాంతాలకు నిలబడ్డ చూడు, దాన్ని మించిన విజయం మాకు లేదు. నేను నమ్మింది అదే, నేను కోరుకుంది అదే. భావితరాల భవిష్యత్తు కోసం, మార్పు కోసం డెఫినెట్ గా ఈ రోజు కాకపోతే రేపు ఎక్స్పోర్ట్ చేద్దాం. కానీ జరిగి తీరుతుంది. మీరందరూ బలంగా నిలబడడానికి మరొకసారి ధన్యవాదాలు.